నడవడం మొదలుపెట్టి పెట్టగానే అరచేతిలో ఫోన్ ఉండాల్సిందే అంటున్నారు నేటి తరం పిల్లలు. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ఇన్‌స్టా అకౌంట్ ఉండడం అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణ విషయం. ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ చేతిలో పట్టుకుని రీల్స్ స్క్రోల్ చేయడం లేదా క్రియేట్ చేయడం ఇప్పటి పిల్లల అలవాటు. పెద్దలు వారి పనిలో వారుంటే చడీచప్పుడు లేకుండా ఒకే చోట కూర్చుని గంటల తరబడి అలా సోషల్ మీడియా మేనియాలో కొట్టుకుపోతుంటారు. ఎలాంటి కంటెంట్ వీక్షిస్తున్నారు, ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నారు అనేది అందరు తల్లిదండ్రులకు తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది దృష్టిలో ఉంచుకుని పిల్లల ఆన్లైన్ భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్లను ప్రారంభించింది. మరి ఈ ఫీచర్ ఏంటి? పేరెంట్స్ పిల్లల అకౌంట్స్ కంట్రోల్ చేసేందుకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? మెటా ప్రవేశపెట్టిన ఈ టీన్ అకౌంట్స్ ఫీచర్ 16 ఏళ్లలోపు టీనేజర్లకు భద్రతా సెట్టింగులను వర్తింపజేస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో వారి పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పేరెంట్స్కు కొన్ని ప్రత్యేక టూల్స్ అందిస్తుంది. దీనిలో ఫాలో అవుతున్న ఖాతాల పోస్టులు మాత్రమే వీక్షించగలరు, ట్యాగ్ చేయగలరు. ఫాలో, కనెక్ట్ అయిన ఖాతాలతోనే కాంటాక్ట్స్ కాగలిగే మెసేజ్ సెట్టింగ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశాకే ఏ కొత్త ఖాతాకైనా ఫాలో చేయగలరు. సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉండడం వల్ల అసభ్యకరమైన, హానికరమైన కంటెంట్, కామెంట్స్ ఇలాంటి ఖాతాల్లో నిషేధం. ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడితే పేరెంట్స్కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆటోమేటిక్గా స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లు మ్యూట్ అయిపోతాయి. అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల ఖాతాలు కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా వారికి ఇన్‌స్టాలో ఖాతా ఉండి తీరాలి. పిల్లల అకౌంట్ తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే వ్యక్తిగత ఖాతా ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోని ఫ్యామిలీ సెంటర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పిల్లల ఖాతాను ఎంచుకోగానే వారి అకౌంట్కు రిక్వెస్ట్ వెళ్తుంది. వారు యాక్సెప్ట్ చేశాకే ఖాతా పేరెంట్స్ కంట్రోల్లోకి వస్తుంది. వారు ఇతరులకు ఏం మెసేజ్ చేశారు అనేది చదవలేరు. కానీ వారం రోజుల ముందు వరకు మీ పిల్లలు ఎవరితో చాట్ చేశారనే సంగతి తెలుస్తుంది. టైం లిమిట్, స్లీప్ మోడ్ సెట్టింగ్స్లో మార్పులు చేసుకునే సదుపాయం ఉంది. దీని ద్వారా తల్లిదండ్రులు ఓకే చేయకుండా పిల్లలు తమ ఖాతాను ప్రైవేట్ అకౌంట్గా మార్చుకోలేరు. ఒకవేళ అకౌంట్ ప్రైవసీపై క్లిక్ చేసినా ఆల్రెడీ ప్రైవేట్ అకౌంట్ ఆప్షన్ ఎనేబుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. డిజేబుల్ చేయాలని ట్రై చేస్తే పేరెంట్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. యాడ్ పేరెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ ఎంచుకోవాలి. అప్పుడు పేరెంట్స్కు మీ రిక్వెస్ట్ వెళ్తుంది. వారు ఓకే చేస్తేనే టీన్ అకౌంట్ నుంచి పబ్లిక్ అకౌంట్గా చేంజ్ అవుతుంది.